గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు న్యాయ విద్య. ఈరోజు టాపిక్ సేల్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, సేల్. సో డిఫైన్ సేల్. వాట్ ఆర్ ద రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ బయర్ అండ్ సెల్లర్ ఇన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ? ఇది యాక్చువల్ క్వశ్చన్. ఇది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు చాలా యూనివర్సిటీస్. ఫస్ట్ సేల్. సేల్ అనే వర్డ్ సెక్షన్ 54 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 డిఫైన్ అయ్యింది. అండ్ after sale, easements that may affect the property being sold. ఆ డీటెయిల్స్ ఆఫ్టర్ సేల్ తర్వాత జరిగే విషయాలు ఈజ్మెంట్స్ కోసం ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1882 ఉంది. సో ఈ రెండు సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. రెండు యాక్ట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ టిపిఏ అండ్ ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్. సో కమింగ్ టు సేల్ డెఫినేషన్ వస్తే సెక్షన్ 54 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ defines sale. Definition section 54 లో ఇచ్చారు. Sale is nothing but transfer of ownership in exchange for a price. Transfer of ownership. So ownership transfer అవుతుంది, exchange for a price. Price transfer అవుతుంది. So consideration అంటాం కదా, అది price paid. ఇక్కడ మళ్ళీ క్లాజెస్ ఉన్నాయి. Price paid or promised or part paid and part promised. ఇది ఈ కేటగిరీస్ నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవుట్ రైట్ సేల్ అంటే ఏం లేదు, ఒక పర్సన్ ఏ పర్సన్ బికి 5 lakh rupees కి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అమ్మారు అనుకుందాం. సో 5 lakh rupees బయ్యర్ సెల్లర్ కి ఇచ్చినప్పుడు ఆ సేల్ అన్నది కంప్లీట్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అన్నది ఆటోమేటిక్ గా ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో 5 lakh rupees బయ్యర్ ఎప్పుడైతే సెల్లర్ కి ఇస్తారో అప్పుడు ఇంకా ల్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇమీడియట్. నెక్స్ట్ సేల్ విత్ డిఫర్డ్ పేమెంట్ అంటే వాయిదా. సో ఇప్పుడు నేను సేల్ చేసేసుకుంటాను, ఫ్యూచర్ లో ఏదో ఇస్తాను. అదొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఓ హౌస్ ఓనర్ హోమ్ 10 lakh rupees కి సెల్ చేయాలనుకున్నారు. బయ్యర్ ఒక 6 lakhs పే చేసేసి రిమైనింగ్ 4 lakhs ని నెక్స్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్స్ కింద, సో రిమైనింగ్ 4 lakhs డివైడెడ్ బై 12, 48,000 35,000 ఎంతో ఎవ్రీ మంత్ ఈఎంఐ కింద క్యాలిక్యులేట్ చేసి ఇస్తాను అంటే ఓనర్ అంటే సెల్లర్ అగ్రి అయ్యారు. సో ఇది కూడా ఇక్కడ కూడా ఓనర్షిప్ అన్నది ఇనిషియల్ పేమెంట్ అయిన వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో సేల్ కంప్లీట్ అయిపోయినట్టే. పార్ట్ పెయిడ్ అండ్ పార్ట్ ప్రామిస్డ్ సేల్. ఇందులో ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ బట్టి చూద్దాము. 20 lakhs ప్రాపర్టీ, బయర్ 10 lakhs అట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ పే చేశారు. మిగిలిన రిమైనింగ్ 10 lakhs ని ప్రామిస్ చేస్తున్నారు, 6 months లో పే చేస్తాను అని. ఇక్కడ కూడా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్డ్ అపాన్ ఇనిషియల్ పేమెంట్. సో ఓనర్షిప్ అన్నది సేల్ అనేది ఇనిషియల్ పేమెంట్ తర్వాత జరిగిపోతుంది అండ్ లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది. సో లీగల్ అగ్రిమెంట్ రాసుకుంటారు, 10 lakhs ని నెక్స్ట్ 6 months లో పే చేస్తాను అన్నది. సో దీనికి ప్రాబ్లం. నెక్స్ట్ సేల్ విత్ ప్రామిస్డ్ పేమెంట్. A buyer agrees to purchase a plot 7.5 lakhs. ఎగ్జాంపుల్ చూడండి. ఎంటైర్ అమౌంట్. సో ఇక్కడ అగ్రిమెంట్ రాసుకున్నారు ఎలా అంటే ఆఫ్టర్ 3 months తర్వాత నేను పే చేస్తాను ఎంటైర్ అమౌంట్ అని రాసుకో. ఈ కేసులో కూడా అదొక అగ్రిమెంట్ ఉంది కాబట్టి ద సెల్లర్ ట్రాన్స్ఫర్ ద ఓనర్షిప్ టు బయర్ బేస్డ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ ఫ్యూచర్ పేమెంట్. ఫ్యూచర్ లో వస్తుంది కాబట్టి దీనికి లీగల్ కాంట్రాక్ట్ అయితే డెఫినెట్ గా ఉండాలి, మ్యాండేటరీ. నెక్స్ట్ కండిషనల్ సేల్. ఇది ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 lakh rupees మనం ఇప్పుడు పే చేస్తాము, ఒక 2 lakhs ఏమో రిమైనింగ్ ఆఫ్టర్ సమ్ కండిషన్ మెట్, ఏదో సంథింగ్ అయిన తర్వాత, లైక్ ఏదో నెసెసరీ అప్రూవల్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి సంథింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఫస్ట్ ఫ్లోర్ అయ్యాక ఇంత అమౌంట్ పే చేస్తానని, ఇలాంటివన్నీ చేయడానికి అటువంటి కేసెస్ లో కండిషనల్ సేల్ అవుతుంది. సో ఇవి 5 types ఆఫ్ సేల్స్. నెక్స్ట్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లర్ అండ్ బయ్యర్. ఇది మన క్వశ్చన్ లో ఇది ఒక నెక్స్ట్ పార్ట్. ఫస్ట్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ సెల్లర్ చూద్దాం. సెల్లర్ అంటే అమ్మేవారు. సో ఏదైనా వస్తువు అమ్మడం దాన్ని సెల్లర్ అంటారు. లయబిలిటీస్ అంటే బాధ్యతలు.
రైట్స్ అంటే హక్కులు. సో లయబిలిటీస్ ఆఫ్ ద సెల్లర్, డిస్క్లోజర్ ఆఫ్ డిఫెక్ట్స్. సో ఇక్కడేంటంటే సెల్లర్ మస్ట్ డిస్క్లోజ్ ఎనీ మెటీరియలిస్టిక్ డిఫెక్ట్స్. సో ఏదైనా డిఫెక్ట్‌లో ఏదైనా మెటీరియలిస్టిక్‌గా డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే, టైటిల్‌లో ఉంటే, సో ఇలాంటివన్నీ సెల్లర్ చెప్పాలి. నెక్స్ట్ టైటిల్ డాక్యుమెంట్స్. సెల్లర్ బయ్యర్ కనుక టైటిల్ డీడ్, టైటిల్ డాక్యుమెంట్స్ అంటాం గదా! ఈ డాక్యుమెంట్స్‌ని ఎగ్జామిన్ చేయాలి అంటే సెల్లర్ ఖచ్చితంగా వాటిని ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయకుండాను నేను ఇవ్వను అంటే అది అవ్వదు. సో ఇదొక లయబిలిటీ సెల్లర్‌కి. బయ్యర్ ఎప్పుడైతే డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆన్సరింగ్ క్వెరీస్. సెల్లర్ ఏదైనా క్వెషన్ అడిగితే రిగార్డింగ్ ద ప్రాపర్టీ ఆర్ టైటిల్, బయ్యర్ అనేవాళ్ళు బయ్యర్ ఏమైనా క్వెషన్ అడిగితే సెల్లర్ ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పకుండా డిస్క్లోజర్ చేయకుండా ఉండకూడదు. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్వేయన్స్. పేమెంట్ అయిపోయిన తర్వాత బయ్యర్ ఎప్పుడైతే పేమెంట్ ఇస్తారో అది అయిపోయిన తర్వాత సెల్లర్ కన్వేయన్స్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రాపర్ కన్వేయన్స్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేర్ ఆఫ్ ప్రాపర్టీ. Seller must take care of the property and related documents between the contract date and delivery. కాంట్రాక్ట్ డేట్ డెలివరీ మధ్యలో సెల్లర్ ఈ కేర్ తీసుకోవాలి ప్రాపర్టీని ప్లస్ డాక్యుమెంట్స్‌ని. పొసెషన్. పేమెంట్ అయిపోయిన తర్వాత సెల్లర్ బయర్‌కి పొసెషన్ ఇవ్వాలి. అంటే దాని ఓనర్‌షిప్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ద సెల్లర్ మస్ట్ ప్రొవైడ్ పొసెషన్ ఆఫ్ ద ప్రాపర్టీ టు ద బయర్. అండ్ లాస్ట్‌ది సెల్లర్ బాధ్యత ఏంటంటే పేమెంట్ ఆఫ్ చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ చార్జెస్ ఏమైనా, రెంట్ డ్యూస్ ఏమైనా ఉంటే, సేల్ డేట్ ముందు ఇలాంటి డిశ్చార్జెస్, ఎన్కంబరెన్సెస్ ఏమైనా ఉంటే అవన్నీ మనం సెల్లరే బ బ పే చేసి బయర్‌కి ఇవ్వాలి. అలాగే రైట్స్ ఆఫ్ ద సెల్లర్. సెల్లర్‌కి కొన్ని రైట్స్ కూడా ఉన్నాయి. రెంట్స్ అండ్ ప్రాఫిట్స్. సెల్లర్ ఈస్ ఎంటైటిల్డ్ టు ద రెంట్స్ అండ్ ప్రాఫిట్స్ అంటిల్ ఓనర్‌షిప్ పాసెస్ టు ద బయర్. Till ownership passes to the buyer. So second right, charge for unpaid purchase money. If ownership passes before full payment, అంటే ఓనర్‌షిప్ ఫుల్ పేమెంట్ ఇంకా ఇవ్వలేదు. కానీ ఓనర్‌షిప్ పాస్ అయిపోయింది. ఆ కేసులో సెల్లర్ హాస్ ఎ చార్జ్ ఆన్ ద ప్రాపర్టీ ఫర్ అన్‌పెయిడ్ పర్చేస్ మనీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లయబిలిటీస్ ఆఫ్ ద సారీ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద బయర్ చూద్దాం. ఫస్ట్ లయబిలిటీస్ ఆఫ్ ద బయర్ అంటే బయర్ బాధ్యతలు. డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇక్కడేంటంటే బయ్యర్ అసలు ఎందుకు ఆ పర్చేస్ చేస్తున్నాడు? ఎందుకు ఈ ప్రాపర్టీ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది? ఈ ప్రాపర్టీని ఏం చేస్తాడు? అన్నది డిస్క్లోజ్ చేయాలి. ఫ్యాక్ట్స్ చెప్పాలి. దీని ఎందుకంటే ఒక్కొక్కసారి మెటీరియల్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ ద సెల్లర్స్ ఇంట్రెస్ట్ కదా! సో, అందుకని చెప్పేసి ఆ విషయం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ పర్చేస్ మనీ. బయ్యర్ ఏం చేయాలి? పే చేయాలి. పర్చేస్ మనీ అట్ ద టైమ్ ఆఫ్ లైక్ అగ్రీమెంట్‌లో ఎలా ఉంటే అలాగా. కొన్ని అగ్రీమెంట్‌లో ఇనీషియల్‌గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ ఇవ్వాలని ఉంటుంది. కొన్ని అగ్రీమెంట్స్‌లో ఫ్యూచర్‌లో ఇవ్వచ్చని ఉంటుంది. అలాగా. సో, బయ్యర్ బాధ్యత పేమెంట్ ఇవ్వడము. నెక్స్ట్ బేరింగ్ లాసెస్. వన్స్ ఓనర్‌షిప్ పాసెస్, ద బయ్యర్ బేర్స్ ఎనీ లాస్ ఫ్రమ్ ద డిస్ట్రక్షన్. సో, ప ఓనర్‌షిప్ పాస్ అయిపోయిన తర్వాత ఏదైనా లాసెస్ ఉంటే అది కూడా బయ్యరే బేర్ చేయాలి. అండ్ పేమెంట్ ఆఫ్ చార్జెస్. ద బయ్యర్ మస్ట్ పే పబ్లిక్ చార్జెస్. అంటే ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తరువాత బయ్యర్ పబ్లిక్ చార్జెస్‌ని, రెంట్‌ని ఏమైనా ఉంటే అవన్నీ బయ్యరే భరించాలి. నెక్స్ట్ రైట్స్. ఇంప్రూవ్‌మెంట్స్ అండ్ ప్రాఫిట్స్. ద బయ్యర్ ఈస్ ఎంటైటిల్డ్ టు ఎనీ ఇంప్రూవ్‌మెంట్స్ ఇంక్రీజింగ్ ద ప్రాపర్టీ వాల్యూ అండ్ ప్రాఫిట్స్ వన్స్ ఓనర్‌షిప్ పాసెస్. సో, ఏదైనా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే, ప్రాఫిట్స్ ఉంటే ఓనర్‌షిప్ అయిపోయిన తర్వాత
సో, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత అంటే సేల్ అగ్రీమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నా, ప్రాఫిట్స్ ఉన్నా బయ్యర్‌కే వచ్చెళ్తాయి. అండ్ చార్జ్ ఫర్ ప్రీపెయిడ్ పర్చేస్ మనీ. Buyer has a charge on the property for any purchase money paid in anticipation of delivery. సో, ఇది కూడా ఏదైనా జ ప్రీపెయిడ్‌గా ఏదైనా చార్జ్ చేసుంటే దాన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. దట్స్ ఆల్. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చానిక్కడ. అది చూడండి. థాంక్ యూ.